హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం విండోస్ 11లో హిడెన్ ఫీచర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. నేనైతే అవన్నీ నోట్ ప్యాడ్లో రాసి పెట్టుకున్నాను, మీకు అవి చూపిస్తాను. ఓకే, ఇవి మనం 1 by 1 స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఫస్ట్, విండోస్ 11లో షార్ట్ కట్స్. విండోస్ W, ఇది ఈ విడ్జెట్స్ అనేది విండోస్ 10లో కూడా ఉంది. అది విండోస్ 10లోనే వేరే వర్షన్ అనుకుంటాను. ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. షార్ట్ కట్ విండోస్ W ఈజ్ ఈక్వల్ టు విడ్జెట్స్. విండోస్ W. ఆల్రెడీ ఈ విడ్జెట్స్ గురించి వీడియో చేశాను. ఓకే, మీకు ఓన్లీ షార్ట్ కట్ చెప్పడానికే ఇది. ఓకే, విండోస్ Z స్నాప్ లేఅవుట్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడే చూద్దాం. విండోస్ Z అంటే విండోస్ కీ నొక్కి Z నొక్కితే వచ్చింది అనమాట. దీని గురించి అయితే నేను ఇంకా వీడియో చేయలేదు. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ స్క్రీన్లో అప్పుడు నేను మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేశాను. ఇటు సైడ్ ఒకటి రావాలనుకుంటే ఈ ఫీచర్ అని మీకు ఉపయోగపడుతుంది. విండోస్ Z చూస్తున్నారు కదా, ఇటు సైడ్ ఏమో ఈ నోట్ ప్యాడ్, ఇటు సైడ్ ఏమో మిగతావి, అంటే మిగతా ఓపెన్ అయ్యి ఉన్నవి పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీరు ఒక 2 seconds ఇలా ఉంచినా కూడా వచ్చేస్తుంది. అది చూస్తున్నారు కదా, ఇలా 3 అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, కింద ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం పెట్టుకోవచ్చు. ఫీచర్ వచ్చేసి నెక్స్ట్ మనం చూసుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ టాస్క్ మేనేజర్. ఇదేంటంటే ఫ్రెండ్స్, మనకి టాస్క్ మేనేజర్ కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ అని నొక్కితే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఒకసారి మనం ట్రై చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ విండోస్ 11లో మనకి ఇంకో ఫీచర్ ఏంటంటే ఇది ఎమోజీస్ని టైప్ చేయడం. ఇది ఎలా అంటే ఒకసారి మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ మనం కింద టైప్ చేద్దాం. పైన మనకి కోడ్ ఏంటి, ఇది షార్ట్ కట్ ఏంటి, విండోస్ ప్లస్ పీరియడ్ అంటే డాట్ కానీ లేదా సెమీకాలన్ కానీ. ఒకసారి మనం ట్రై చేద్దాం. విండోస్ పీరియడ్ చూస్తున్నారు కదా, మనం అయితే ఇలా ఇవి కొన్ని ఎమోజీస్ ఉంటాయి, ఇవైతే ఇక్కడ ఇలా టైప్ చేయొచ్చు. ఓకే, మనకి డిఫరెంట్ ఉంటాయి. సేమ్ మన మొబైల్లో వాట్సాప్లో మనం పెడతాం కదా, అలా ఉన్నట్టే. ఓకే, అలాగే మనం విండోస్ సెమీకాలన్ నొక్కినా కూడా అంతే ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ ఫీచర్ అయితే. నెక్స్ట్ అంటే ఈ షార్ట్ కట్స్ ఫీచర్స్వి విండోస్ క్లిప్ బోర్డ్. ఇది ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి నేను ఇది కాపీ చేస్తాను, Ctrl+C. ఓకే, ఇది కాపీ చేస్తాను, Ctrl+C. ఇప్పుడు మనకి 2 కాపీ అయినాయి, కానీ ఏది పేస్ట్ అవ్వాలని మనకు తెలియదు కదా. అంటే మనం లాస్ట్ టైం కాపీ చేసింది అయితే పేస్ట్ అవుతుంది. అదే మనకి ఫస్ట్ కాపీ చేసిందే అంటే 2 పేస్ట్ అవ్వాలంటే చూపిస్తాను మీకు. ఇప్పుడు విండోస్ Ctrl+V బదులు విండోస్ ఒకసారి క్లిక్ చేయండి. ఓకే, చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను కాపీ చేసినవి. ఓకే, విండోస్ D ఇప్పుడు మనం ఇక్కడ కాపీ చేసాం కదా, అదనమాట. ఓకే, నెక్స్ట్ క్లిప్ బోర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక వచ్చిందని క్లిప్ బోర్డ్ అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు విండోస్ H, ఇది డిక్టేషన్ విత్ ఆటో పంక్చువేషన్. అంటే మనం ఇప్పుడు ఒక మైక్ కనెక్ట్ చేసుకోవాలి, అంటే వెబ్ క్యామ్ అయినా లేదా మనం వేరే మైక్ అయినా, ఇయర్ ఫోన్స్ కానీ అలా మైక్ ఉన్నవి వాటితో ఉండాలి. దీనికి ఈ విండోస్ H అని మనమైతే కొట్టామంటే ఎక్కడైనా వార్డ్ డాక్యుమెంట్లో కానీ ఈ అంటే టైపింగ్ చేసే వాటిల్లో మనకైతే చేయొచ్చు. ఒకసారి మీకు చూపించేస్తాను, మాటలు కాదు. విండోస్ H చూస్తున్నారు కదా, ఇలా అయితే ఓపెన్ అయింది. ఇక్కడైతే మనం ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చరణ్. ఓకే, ఇది ఫస్ట్ మనం మాట్లాడింది. ఓకే, చూస్తున్నారు కదా, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చరణ్. ఓకే, ఇలా అయితే మనకి అంటే మన వాయిస్తో ఇదైతే మనకి ఇలా అయితే పడుతుంది అనమాట, టెక్స్ట్ అనేది పడుతుంది. నెక్స్ట్ విండోస్ D గోస్ బ్యాక్ టు డెస్క్టాప్. మనం ట్రై చేద్దాం. ఓకే, ఇలా అన్నీ ఓపెన్ చేసేసి ఉంచుదాం. ఇలా ఉంచుదాము. ఇప్పుడు మనం విండోస్ D అని అయితే విండోస్ కాదు, ఒకసారి మనం షార్ట్ కట్ చూసుకుందాం. విండోస్ D. ఓకే, విండోస్ D చూసారు కదా, ఏమున్నా ఏం లేకపోయినా మనకి
మల్టిపుల్ ఏమైనా ఓపెన్ అయిపోయి ఉన్నప్పుడు ఇలా విండోస్ డీ నొక్కి మనం అయితే బ్యాక్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మెయిన్ డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అదే షార్ట్ కట్ క్లిక్ చేసి అందులో కూడా వచ్చేయచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే, థీమ్స్. మనం దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళే అవసరం ఉంటుంది. ఓకే, సెట్టింగ్స్. ఇక్కడ మనం పర్సనలైజేషన్లోకి అయితే వెళ్ళాలి. అండ్ మనకి కింద చూస్తే థీమ్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి చూస్తున్నారు కదా మీరు, విండోస్ 11లో అయితే ఫ్రెండ్స్ మీకు మంచి ఫీచర్, మంచి థీమ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, లెనోవో థీమ్ అని, విండోస్ లైట్, విండోస్ డార్క్ అంటే డార్క్ థీమ్, లైట్ థీమ్ అంటే విండోస్ వే. ఇందులో ఇమేజెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, 4 ఇమేజెస్ మారుతాయి ఇందులో 4 ఇమేజెస్. అలా చాలా థీమ్స్ ఉంటాయి. మీకు ఇంకా కావాలంటే లేదా మీరు థీమ్ని క్రియేట్ చేసుకోవచ్చు తెలుసా. ఇంకా మీకు ఇంకా కావాలంటే గెట్ మోర్ థీమ్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి అయితే మీకు ఆటోమేటిక్గా వెళ్ళిపోయి ఇంకొన్ని థీమ్స్ని అయితే ఇది చూపిస్తుంది. ఓకే, ఇది థీమ్స్ ఫీచర్. అయితే నెక్స్ట్ చూద్దాం, స్టార్ట్ మెనూ నావిగేషన్. ఇదైతే మనం విండోస్ స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేనైతే క్లిక్ చేశాను. ఇంకా మనకి ఆల్ యాప్స్లో చూసుకుంటే మనకి ఇలా అంతా ఒకే చోట ఉన్నట్టు ఉంటుంది. అలా కాకుండా మనకి పర్టికులర్ లెటర్లో అవి కావాలంటే ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇలా క్లిక్ చేశాను. ఏమైనా మీరు అక్కడ ఉన్న ఏ లెటర్నైనా క్లిక్ చేయండి, ఇదైతే ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, నాకు ఇప్పుడు క్యూలో, కేలో, ఎండ్లో ఇలాంటి వాటిలో వేరేవేమీ లేవని ఉంది. పీలు చూద్దాం. పీలో ఇవన్నీ ఉన్నాయని. ఓకే, అలా మనం ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్లో అలా చూసుకోవచ్చు. ఎన్లో ఏముంటే అవి, సిలో ఏముంటే అవి, అలా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్నిప్ అండ్ స్కెచ్ ఫ్రెండ్స్. ఇది విండోస్ 11లో కాదు, అంతకుముందు కూడా ఉంది. అంతకుముందు స్నిప్పింగ్ టూల్ అని ఉంటుంది, చూస్తున్నారు కదా స్నిప్పింగ్ టూల్. ఇది ఇప్పుడు విండోస్ 11 కంటే ముందే ఉంది. ఇందులో మనకి స్నిప్ అండ్ స్కెచ్ అని అయితే ఉంది. అదైతే మనం ఒకసారి చూద్దాం. ఇదేంటంటే ఫ్రెండ్స్, మనకి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట. అంటే మనకు కావాల్సిన ఏరియాలో లేదా పర్టికులర్ సర్కిల్ ఏరియాలో కావాలంటే ఆ సర్కిల్ ఏరియాలో అది మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇదైతే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం న్యూ అనేది అయితే క్లిక్ చేయాలి. లేదా చూడండి, ఇప్పుడు రెక్టాంగులర్ స్నిప్ అంటే ఇలా ఓన్లీ బాక్స్ షేప్లో స్క్వేర్ పెట్టుకోవచ్చు. ఇలా పర్టికులర్ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, లేదా ఫీడ్బ్యాక్ పెట్టవచ్చు వాళ్ళకి. ఇలా డ్రాయింగ్స్ గీయచ్చు, దీని మీద ఇలా డ్రాయింగ్స్ గీయచ్చు, అరేంజ్ చేయొచ్చు. ఓకే, ఇలా అనమాట. న్యూ అని మళ్ళీ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రీ ఫామ్ స్నిప్ అంటే మనకి కావాల్సిన ఏరియాలో పెట్టుకోవచ్చు. ఇందులో రెక్టాంగిల్ అంటే ఓన్లీ ఆ బాక్స్ షేప్లోనే. ఇప్పుడు చూడండి, గ్లో అయ్యే ఏరియా వరకు మాత్రమే మనకైతే వస్తుందన్నమాట. చూడండి ఇలా. ఒకసారి కొంచెం నీట్గా చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఓన్లీ ఇది మాత్రమే వచ్చేలాగా. అలా మనకి పర్టికులర్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా మనం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు 10 సెకండ్స్లోపు. చూడండి, స్నిప్ నౌ అంటే ఇప్పుడే స్క్రీన్ షాట్ పడిపోయింది. స్నిప్ ఇన్ 3 సెకండ్స్ అంటే ఫుల్ స్క్రీన్ 3 సెకండ్స్లో ఫుల్ స్క్రీన్ స్నిప్ అయ్యిద్ది. స్నిప్ ఇన్ 10 సెకండ్స్లో స్క్రీన్ అనేది స్నిప్ అయ్యిద్ది. నెక్స్ట్ విండో స్నిప్. ఒక పర్టికులర్ విండోని మనం స్నిప్ చేయొచ్చు. ఫుల్ స్క్రీన్ స్నిప్ అంటే మొత్తం స్నిప్ అయిపోయింది. ఓకే, ఇది మనకి స్నిప్ అండ్ స్కెచ్. అయితే స్కెచ్ అనేది మనం స్కెచ్ చేసుకోవాలి, స్నిప్ అంటే స్క్రీన్ షాట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం, డార్క్ థీమ్. ఇది మనం దీనికి కూడా మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్, పర్సనలైజేషన్, కలర్. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూసుకుంటే చూజ్ యువర్ కలర్ అని ఉంటుంది. ఇక్కడ మనం చూద్దాం, డార్క్. ఇక్కడ చూస్తారా, ఇది డార్క్ థీమ్. ఇక్కడ చూస్తున్నా కదా ఫ్రెండ్స్, మనకైతే డార్క్లోకి అయితే మారిపోయింది. దీంతో పాటు కొన్ని కనెక్ట్ అయిన యాప్స్ కూడా ఇలా మారిపోతాయి అన్నమాట. ఇక్కడ మనకు కావాల్సిన థీమ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా, డార్క్ థీమ్లోకి మారిపోయింది. ఇది మనం లైట్లోకి పెట్టి చూద్దాం. ఇక్కడ కూడా లైట్ అయిపోయింది.
ఓకే, ఇప్పుడు డార్క్లో పెట్టి డార్క్ అయిపోయిందంతా. దీనివల్ల మన ఐస్ అనేవి రెస్ట్ అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, వైట్ నుంచి ఇదైతే బ్లాక్ అయి మారిపోయింది. సో ఇలా అన్నమాట. ఓకే, ఇదైతే డార్క్ థీమ్. అది కూడా మనకి ఐస్కి బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే మన ఐస్ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు దానివల్ల. వైట్ థీమ్ అనుకోండి, ఎక్కువ కలర్ చూసేస్తుంది, మన ఐస్ ఎఫెక్ట్ అయిపోయి కళ్ళద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. సో డార్క్ థీమ్ తప్పకుండా పెట్టుకోండి. ఇప్పుడైతే నేను డార్క్ థీమ్లోనే ఉంది. నెక్స్ట్ స్టిక్కీ నోట్స్, ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. చూద్దాం ఒకసారి. ఇదేంటంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక స్టిక్కీ నోట్ ఇలా దాని మీద ఏదైనా మ్యాట్ పెట్టవచ్చు, ఎమోజీస్ పెట్టవచ్చు, అలా పెట్టవచ్చు. మనకి ఇలా స్క్రీన్ మీద అలా ఉండిపోతుంది. షట్ ఆన్ చేసినా ఆన్ చేసినా అక్కడే ఉంటుంది అది. ఒకసారి మీకు చూపించేస్తాను. స్టిక్కీ నోట్స్ ఇది మనకి విండోస్ 11లో ఉంది. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే ఒక మ్యాటర్ రాసి పెట్టాను. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చరణ్ ట్యుటోరియల్స్. ఇలా మనమైతే ఒక స్కెచ్ని ఇలా పెట్టేయచ్చు. ఓకే, దీనికి కలర్ యాడ్ చేసుకోవచ్చు, అలా మనమైతే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం వదిలేస్తే అదైతే అలా ఉండిపోతుంది అనమాట. అంటే వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఇంటూ నొక్కే వరకు. ఇప్పుడు నేను మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసే వాళ్ళకి నెక్స్ట్ వీడియో ఇది అని చెప్పడానికి ఇక్కడ ఎక్సెల్, నెక్స్ట్ వీడియో, ఓకే చూస్తావు కదా. ఇలా అయితే వాళ్ళు అంటే నేను లేనప్పుడు సిస్టమ్ ఆన్ చేసినప్పుడు ఇలా చూస్తే వాళ్ళకైతే ఇలా కనపడుతుంది అనమాట. ఓకే, ఇదైతే స్నిప్ అండ్ స్కెచ్ కాదు, ఇది స్టిక్కీ నోట్స్ అనమాట. ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ విత్ గేమ్ బార్, ఇది మనకి విండోస్ 10 కంటే అంటే విండోస్ 11 ముందే ఉంది. ఇది స్క్రీన్ రికార్డ్ గేమ్ బార్తో స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు, ఆడియో కూడా రికార్డ్ అవుతుంది, ఫేస్ క్యామ్ ఉండదు. అలాగే స్క్రీన్ షాట్ కూడా తీయొచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు సింపుల్గా గేమ్ బార్ అనుకుంటున్నా వస్తుంది, ఎక్స్బాక్స్ గేమ్ బార్ అనుకుంటున్నా వస్తుంది. ఓకే, నేనైతే క్లిక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనకి మెయిన్ స్క్రీన్ వచ్చింది. పైన ఇక్కడ క్యాప్చర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇది మెయిన్ ఎక్కువగా గేమ్స్ చేసే వాళ్ళు యూజ్ చేస్తారనమాట. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, ఇదైతే స్క్రీన్ షాట్ ఆప్షను. ఓకే, మనకి ఆల్ట్ ప్రింట్ స్క్రీన్ కొట్టిన స్క్రీన్ షాట్ పడుతుంది దీని నుంచి. ఇంకా మనకి రికార్డ్ లాస్ట్ 30 సెకండ్స్. ఇది ఇప్పుడు ఎందుకు ఎనేబుల్లో లేవంటే, మనం ఇందులో ఒక విండో మాత్రమే రికార్డ్ చేయగలం. అంటే ఒక గేమ్ ఓపెన్ చేస్తాం, ఆ గేమ్ని మాత్రం రికార్డు. దిస్ పీసీ ఓపెన్ చేస్తాం, ఆ దిస్ పీసీని మాత్రం రికార్డు. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ప్రస్తుతానికి ఇది ఓపెన్ చేశాను, ఎడ్జ్. ఇది కాదు, గేమ్ బార్ ఓపెన్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, క్యాప్చర్లో ఫ్రెండ్స్ ఇది ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. అది అవ్వగానే మీకైతే ఒకసారి చూపిస్తాను. ఒకటి ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఇది వర్క్ అవ్వట్లేదు. అంటే ట్రై చేసాం కదా మనం, అది వర్క్ అవ్వలేదు. కొన్ని సిచ్యువేషన్స్లో అలా వర్క్ అవ్వదు అనమాట, ఎర్రర్స్ వస్తే. నెక్స్ట్, ఇది ఎక్కువ మందికి యూజ్ అవుతుంది 8-1 మల్టిపుల్ డెస్క్టాప్స్. ఓకే, ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఒక డెస్క్టాప్లో ఒక వర్క్ ఇంకా అంటే చూపిస్తాను మీకు. మనం దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి, అది ఎలాగో చూపిస్తాను. ఇక్కడ మనం విండోస్ 11లో టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేస్తే టాస్క్ బార్ సెట్టింగ్స్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి చూస్తున్నా కదా, టాస్క్ వ్యూ అని ఉంటుంది. ఇక్కడ టాస్క్ వ్యూ బటన్ మామూలుగా ఇది ఎనేబుల్ అయ్యే ఉంటుంది. ఒకవేళ అవ్వకపోతే మీరు ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇంటూ నొక్కేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే దాని లోగో టాస్క్ వ్యూ. ఇదైతే మనం క్లిక్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పటికీ మనకి ఇందాలు 2 ఉన్నాయి, ఇప్పుడు ఒకటి తీస్తాను. ఓకే, చూస్తున్నారు కదా, మనకైతే ఇవి రన్ అవుతున్నవి. ఓకే, ఇది డెస్క్టాప్ 1 అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఇది. దీనికి మనం రీనేమ్ చేసుకోవచ్చు, వీడియో మేకింగ్.
ఓకే, ఇలా వీడియో మేకింగ్ ఒకటి ఇక్కడ 1 minute, దీనికి మళ్ళీ రీనేమ్ చేసుకోవచ్చు గేమ్స్ అని. అలా కింద మనం చూసుకుంటే ఇక్కడ మనం వీడియో మేకింగ్లో చూసుకుంటే కింద నోట్ ప్యాడ్ అను ఇవేదో ఓపెన్ అయ్యి ఉంది. అలాగే అందులో కూడా చూసుకుంటే అందులో కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే అవేవి మెయిన్ స్క్రీన్ మీద ఉండవు అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, ఇది ఇలా ఉంది. మనం అందులో చూసుకుంటే ఇది ఇలా మెయిన్ స్క్రీన్లో ఉండదు, అంటే ఇది వేరే డెస్క్టాప్ అది వేరే డెస్క్టాప్ అనమాట. కానీ ప్రెజర్ అంతా మాత్రం పీసీ మీద పడుతుంది. ఓకే, ఇలా మనం ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు, ఇలా ఈ బ్యాక్గ్రౌండ్. ఇంకా దీన్ని లెఫ్ట్కి మూవ్ చేయొచ్చు, లెఫ్ట్లో ఉంటే రైట్కి మూవ్ చేసుకోవచ్చు, దీన్ని రీనేమ్ చేయొచ్చు, క్లోజ్ చేసేయచ్చు. అలా మనం అయితే చేయవచ్చు అనమాట. ఓకే, ఇదైతే మల్టిపుల్ డెస్క్టాప్స్ది ఎక్కువ యూజ్ అవుతుంది. సీక్రెట్ స్టార్ట్ మెను ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఇది చాలామందికి తెలిసి ఉండదు, అందుకే ఇవన్నీ కూడా చాలామంది తెలిసి ఉండవు ఫ్రెండ్స్. అందుకే తెలియని వాళ్ళ కోసం నేను ఏదో చేస్తున్నాను ఈ వీడియోని. ఇంకా సీక్రెట్ స్టార్ట్ మెను ఇది మనకి కొంచెం హిడెన్గా ఉంటుంది. ఏంటంటే ఈ స్టార్ట్ మెను అనేది ఉంది కదా, దీన్ని రైట్లోకి ఇవ్వగానే మనకైతే ఒక మెను వస్తుంది, చూస్తారు కదా. ఇది ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను నేను, Windows 11 ఫీచర్స్ అని. చూస్తున్నారు కదా, యాప్స్ అండ్ ఫీచర్స్. అంటే మనకి వెతుక్కునే పని లేకుండా మనకైతే వీళ్ళు ఇక్కడ మనకి మెనూ రూపంలో అయితే ఇచ్చారనమాట. దీనివల్ల మనకి ప్రొఫెషనల్స్కి వర్క్ అనేది యూజ్ అవుతుంది, అంటే కొంచెం ఈజీ అవుతుంది. అంటే అన్నీ ఇక్కడ మెయిన్ స్క్రీన్ మీద ఉండడం వల్ల ఎక్కడ నుంచి మనం టాస్క్ మేనేజర్ అనేది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఇవాళైతే మనం 9 టాపిక్స్ అయితే కవర్ చేసాం. ఒకటేంటంటే షార్ట్ కట్స్, ఇంకోటి థీమ్స్, ఇంకోటి స్టార్ట్ మెనూ నావిగేషన్, ఇంకోటి స్నిప్ అండ్ స్కెచ్, ఇంకోటి బ్లాక్ థీమ్, ఇంకోటి స్టిక్కీ నోట్స్, ఇంకోటి స్క్రీన్ రికార్డ్ విత్ గేమ్ బార్, ఇంకోటి మల్టిపుల్ డెస్క్టాప్స్, ఇంకా లాస్ట్ది సీక్రెట్ స్టార్ట్ మెనూ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో చేయడానికి మేము బాగా కష్టపడ్డాము. సో మీరు ఒక లైక్ చేయగానే మాకు మోటివేట్ ఫీల్ అయ్యి మేమైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తెస్తాం మీ ముందుకి. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల మాకు మోటివేట్ ఫీల్ అవుతుంది, మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఇంకా ఎవరికైనా అప్కమింగ్ యూట్యూబర్స్కి మోటివేట్గా వాళ్ళకి ఉండాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపించిన మీ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.